మీడియా మిత్రులకు నమస్కారము. మేము సోమశిల ప్రాజెక్టు ముంపు నివాసులము. 937 సర్వే నెంబర్లో మాకు కేటాయించిన భూములు గత 13 నుంచి మేము కాపాడుకుంటూనే వస్తున్నాం. ఇటీవల హైవే పనుల మీద సడ్డు పెట్టేసి కొంతమంది వచ్చేసి జేసీబీలు పెట్టి చదును చేస్తాను. మేము అడిగితే పలానా కడప టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు గారి ప్రాజెక్ట్ మేనేజర్ మేము ఆయన చెప్తే మేము చేస్తున్నామన్నారు. మళ్ళీ ఒకరోజు సుమోలో వేసుకొని వచ్చి లోకల్ వాళ్ళు మన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు పిఏ అనేటువంటి ఆయన వెహికల్తో వచ్చేసి మళ్ళీ మమ్మల్ని దౌర్జన్యం చేసి మా మీద నుంచి కారు తీసుకెళ్లారు. మేము వెళ్ళడము అక్కడికి పోతానే చదువును చేపిస్తూ ఉండడం, మళ్ళీ మేము పోతానే మమ్మల్ని చూసి ఆప్ చేయడము, ఎట్లా 2 సార్లు చేశారు. మేము 6 రోజులు రిలే నిరాహార కూడా దీక్ష చేసాం. ఇంతలో మన సిద్ధవటం ఎస్ఐ గారు, ఒంటిమిట్ట సిఐ గారు, ఎస్ఐ గారు వీళ్ళు వచ్చేసి మమ్మల్ని అది యాప్ చేయించి మీరు వెళ్ళండి, మీకు ఏమన్నా ఉంటే తీసుకురండి మాట్లాడదామన్నారు. కానీ మళ్ళా బండ్లు పెట్టారు మాకు తెలియకుండా. మళ్ళీ మేము పోయి అడ్డుపడితే మన ఎస్ఐ గారు, గౌరవ ఎస్ఐ గారు, సిద్ధవటం ఎస్ఐ గారు వచ్చి అడ్డుపడే మమ్మల్ని జీబు ఎక్కించి స్టేషన్ పదండి మీరు అని అంటున్నారు తప్ప ఆడ పనులు చేసేటువంటి వారిని మాత్రం ఆపడంలే. ఇప్పుడు ప్రొటెక్షన్ ఇచ్చాల్సింది పేదల పక్క ఇవ్వాలి. ఎవరు అన్యాయం చేస్తున్నారు, ఎవరికి అన్యాయం చేయడం లేదు, వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఇక్కడ మేము న్యాయబద్ధంగా మేము పోయి ఆడ పోరాటం ఆపుతా ఉంటే, దౌర్జన్యాన్ని ఆపుతా ఉంటే మమ్మల్ని జీబు ఎక్కిస్తున్నారు. మళ్ళీ మేము అందరూ వచ్చేసి మాకు పెద్దలు వచ్చేసి మాట్లాడితే అప్పుడు మమ్మల్ని దించేస్తున్నారు. ఇప్పుడు మామూలుగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, రెవెన్యూ సమస్య వచ్చినప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చి మమ్మల్ని ఆఫ్ చేయాలి. కానీ మన ఎస్ఐ గారు వచ్చి మమ్మల్ని బలవంతం చేస్తున్నారు, ఆపండి అని. ఇది ఏ విధంగా జరుగుతుందో మాకు తెలియడంలా. ఇప్పుడు గత ప్రభుత్వం 13 ఏళ్ల నుంచి ప్రభుత్వాలు మాకు న్యాయం చేయాలి. ఇప్పుడు ఉండేటువంటి ఎన్డీఏ కూటమిలో అయినా మాకు న్యాయం జరుగుతుంది, మా దళితుల బతుకుల్లో ఆనందాన్ని నింపుతారని మేము ఆనందంతో మేము పోయి ఉంటే మా బతుకులను దళితులను అణగదొక్కాలనే చూస్తున్నారు తప్ప. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు దయచేసి మాకు ఈ దళితులను పైకి ప్రపంచానికి ఎదిగేదానికి అవకాశం ఇవ్వాలని, మాకు భూములు ఇప్పించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు మేము ఎంత పోరాటం చేసినా కూడా మాకు 13 ఏళ్ల నుంచి ఫీల్డ్లో ఉండమన్నా కూడా మమ్మల్ని మాత్రం అనగదొక్కాలని చూస్తున్నారు తప్ప దౌర్జన్యం చేసే వారికి ఎవరు కూడా ముందుకు వెళ్ళడం లేదు. కాబట్టి దానికి మేము గత్యంతరం లేక మేమేం చేసాము, మాకు శక్తి లేదు పోరాడేదానికి. చివరిగా మేము ప్రయత్నం కోర్టు ద్వారా అయినా కూడా మేము ఆపాలని చేసుకున్నాము. కోర్టు ద్వారా స్టే తెప్పించుకున్నాము. అప్పుడు వాళ్ళు అప్పుడు వెళ్ళిపోతున్నారు. అంతే, కోర్టు ద్వారా వస్తేనే మాకు న్యాయం జరిగేది. మా దళితులకు న్యాయం చేయలేరా? ప్రభుత్వం అనేది ప్రజల పక్షాన ఉంటుందని అంటున్నారు. మేము కూటమి ప్రభుత్వం మేము కూటమి ప్రభుత్వం గెలిపించుకొని మాకు న్యాయం జరుగుతుంది, ఇన్ని ఏళ్ళు జరగలేదు, ఈ కూటమి ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటాను. కానీ ఈ కూటమి ప్రభుత్వం ద్వారానే మాకు అన్యాయం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే అది ఎవరు చేస్తున్నారు, ఎవరు అంటే మాకు ప్రజెంట్ ప్రభుత్వం ఉన్న వాళ్ళే కదా చెప్పేది, అధికారుల ద్వారా వస్తున్నారు, వాళ్ళే అన్యాయం చేస్తున్నారు. ఈ లోకల్ వాళ్ళు కుమ్మక్క వేసి వాళ్ళకు మా భూమిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారే తప్ప మాకు న్యాయం చేయాలని ఎవరు చేయడం లేదనమాట. కాబట్టి ఇప్పటికైనా కూడా మా మీద దయ ఉంచి గవర్నీయులు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేయగలరని మీకు సవినయంగా పాదపద్మాలకు మొక్కుకుంటున్నాము. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.